పక్క మీరేమైనా మాట్లాడేందుకు ప్రయత్నం చేశారా అటు ఆర్టిస్టులతో కానీ లేదా ప్రొడ్యూసర్ వాళ్ళతో కానీ? సార్ ఓం నమో వెంకటేశయ్య. ఒకటే సార్, తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మనం ఏ శుభకార్యం చేసినా ఓం నమో వెంకటేశ అని మాట్లాడతాము, వెంకటేశ్వరుని స్మరించుకుంటాము. అలాగే తిరుమలకు వచ్చామని ఫీల్ రావాలంటే ఆ అలిపిరి పాదాల కాడి నుంచి, అలిపిరి నుంచి తిరుమలకి వెళ్తుంటే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద అని చెప్పి వెంకటేశ్వర స్వామి పాటలు, అది ఆ పాట వింటుంటే మనకు వైబ్రేషన్ వస్తుంది. మనం తిరుమలకి రీచ్ అయ్యామా అనిపిస్తుంది. బేసిక్ గా మనం బస్సులో పోతున్నా, కారులో పోతున్నా ఆ పాట వినిపిస్తే ఓ ఇక వచ్చాము తిరుమలకి. అటువంటి పాటను తీసుకెళ్ళి దానికి సంబంధించిన పాట ట్యూన్ అంటే మామూలుగా మీకు మ్యూజిక్ తీసుకెళ్ళి వేరే పాట మ్యూజిక్ చేస్తే ఓకే, ఏదో మ్యూజిక్ తీసుకున్నారులే అనుకోవచ్చు. సాక్షాత్ వెంకటేశ్వర పాట తీసి పెట్టేసారు వీళ్ళు. వెంకటేశ్వర పాటనే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద అని చెప్పి దాంట్లో ర్యాప్ సాంగ్ పెట్టి, దానికి పబ్ కల్చర్ సాంగ్ పెట్టి, దానికి ఆఫ్ డ్రెస్ పెట్టి, డాన్సులు పెట్టి, దాన్ని చాలా ఘోరంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భక్తులని కించపరిచే విధంగా, నిజంగా చెప్తాను, ఈరోజు మీడియా ఎందుకు సైలెంట్ గా నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఛానల్స్, ప్రముఖ ఛానల్స్ దీనిపైన యుద్ధం చేయాలి. ఇప్పుడు కొన్ని ఛానల్స్ తీసుకుంటారు కానీ పెద్ద యుద్ధం చేయాలి సార్. అసలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? తిరుమల వెంకటేశ్వర పాటతో ఆటలాడతారా? అసలు ఆ సినిమా రేపు రిలీజ్ అయింది అనుకోండి, ఎంత వేరే మతస్థులు మేము గౌరవిస్తామండి, వేరే మతస్థులు మమ్మల్ని ఎటకారం చేయరా, ఏంద్రా మీ వెంకటేశ్వర పాటతో పాట పెట్టాము చాలా బాగుందని మాట్లాడరా మమ్మల్ని? అన్ని రకాలుగా ఉంటుంది. ఆ పాటలో పెట్టారు, ఆ పాట రాసింది ఎవరు? ఒక క్రిస్టియను. ఆ పాట పాడింది ఎవరు? ఒక క్రిస్టియను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఒక క్రిస్టియను. ఆ పాట రాసింది ఎవరు? ఒక క్రిస్టియను. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న స్టాలిన్ కానివ్వండి, ఉదయనిధి స్టాలిన్ కానివ్వండి, మీరిద్దరు నాస్తికులు. మీరిద్దరైనా ప్రోత్సహించి ఏమైనా ఇటువంటి సినిమాలు తీసి హిందువుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. దీనిపైన నేను తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఈ రోజు మోస్ట్లీ కేసు కట్టాలి. లీగల్ ఒపీనియన్ కోసం వాళ్ళు ఏపీని అప్రోచ్ అయ్యారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాని మీద కేసు కడతారు. అలాగే బీజేపీ నేతలు కూడా, టీటీడీ కూడా కేసు వేసింది, నోటీసులు పంపించారు. ఎంతవరకు చేరేది తెలీదు. రేపటి కన్నా ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ పాట తీసి ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో మేమందరం ఉన్నాము. కానీ ఆల్రెడీ కిరణ్ గారు ఆల్రెడీ ఈ పాట పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అదే విధంగా మీరు అన్నట్టుగా అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి మాటకు వస్తే, ఇప్పుడు మీ పార్టీ నాయకులు ఎవరైతే మీ పార్టీ చీఫ్ ఉన్నారో ఆయనే వాళ్ళపైన ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని మీరు మాట్లాడితే మీ సంగతి ఏందో నేను చూస్తా అనేటువంటిది. ఎంత దిగజారుడుగా ఆ స్టేట్ సీఎం ఉన్నాడు, ఆ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆ సీఎం కొడుకు ఉన్నాడు అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే కదా. తమిళనాడులో పరిస్థితి వాస్తవానికి హిందువుల గురించి చూసుకున్నా, హిందువులు అక్కడ ఉన్నటువంటి గుళ్ళ గురించి చూసుకున్నా కానీ వాస్తవానికి రోజు రోజుకి డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో కొట్టేస్తున్న గుళ్ళెన్ని కనబడుతున్నాయి మనకి. సార్ మనం చూసాము ఈ స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక గుళ్ళ మీద పరిస్థితి దాడులు ఎలా ఉన్నాయో. పవన్ కళ్యాణ్ గారు ఏకదాటికి దాడి చేశారు. సనాతన ధర్మం గుళ్ళ మీద దాడులు చేసి ఊరుకోమని చెప్పి మేము ఆల్రెడీ ఇష్యూ చేశాము. వీటన్నిటికి మించి నిన్న ఎడపల్లి పళనిస్వామి ప్రతిపక్ష నేత వచ్చాడు. ఆయన కలిశాను నేను నిన్న పొద్దున. ఆయన కలిసి కూడా ఆయన దగ్గర నుంచి మీరు కూడా ధర్నాలు చేయండి, ఉద్యమాలు చేయండి, అవసరమైతే కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఈ సినిమాని ఆపండి చెప్పండి, ఆపిగిలేతే ఆపండి, పోస్ట్ పోన్ చేయించండి, లేదంటే ఆ సాంగ్ తీసింది. మాకేమి ఆ హీరో మీదో, ఆ ప్రొడ్యూసర్ మీదో, ఆ డైరెక్టర్ మీదో కక్ష కాదు. మాకేం వ్యక్తిగత లావాదేవీలు లేవు, మాకేం అంత వ్యక్తిగత వ్యాపారాలు లేవు. కేవలం వాళ్ళు తీసిన సినిమాలో మా వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనని మా టీటీడీ సంస్థలు ఎంత మేము పద్ధతిగా ఉంటామో అవన్నీ కూడా వీరు బయటకు తీసుకొచ్చి మమ్మల్ని వేరే మతం దగ్గర చులకన చేస్తారేమో అని ఒక బాధతో దానిపైన సీరియస్ అవసరం ఉంది. అది కూడా నాకు ఒక తమిళనాడు సంబంధించిన ఒక విలేకరి పంపించాడు ఆ వీడియో. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, అది రిలీజ్ 12-13 రోజులు అయిందంట. తమిళనాడులో సంబంధించిన విలేకరి తమిళనాడులో అనేక బీజేపీ వాళ్ళు పోరాటాలు ధర్నాలు చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు. కనీసం మీరన్నా తిరుపతి నుంచి స్పందిస్తారేమో, తిరుపతి నుంచి మాట్లాడితే కనీసం రాష్ట్రం దేశం అంతా చూస్తుంది, మీరు తిరుపతిలో అనేక విషయాలు పోరాడతారు కాబట్టి ఆ వీడియో నాకు పంపించారు. కాబట్టి నేను వాళ్ళ పంపించిన